హలో గైస్. సో ఇవాళ మనం డిఎంఎల్టీ సిలబస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంటి, సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటి, అండ్ ఆ సిలబస్లో ఏమేమి టాపిక్స్ వస్తున్నాయి, ఫస్ట్ ఇయర్లో ఏ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, సెకండ్ ఇయర్లో టాపిక్స్ ఏమేమి కంప్లీట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. కొన్ని కాలేజెస్లో ఎలా ఉంటాయంటే లైక్ స్టూడెంట్స్ జాయిన్ అయిన వెంటనే ఒక ఫస్ట్ 6 months అంతా మీకు థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిగతా 1.5 year అంతా మీకు ల్యాబ్ పోస్టింగ్స్ ఉంటాయన్నమాట. ల్యాబ్ పోస్టింగ్స్ ఉన్నప్పుడు జస్ట్ మీరు అక్కడ చూడడమే కాకుండా వాళ్ళతో పాటు ప్రాక్టికల్‌గా ఏమేమి వర్క్స్ జరుగుతాయో చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొన్ని కాలేజెస్‌లో అయితే ప్యారలెల్‌గా జరుగుతుంటాయి 2. థియరీ పార్ట్ అంతా మార్నింగ్ సెషన్స్‌లో మీకు కంప్లీట్ చేస్తారు. అండ్ ప్రాక్టికల్స్ అంటే ల్యాబ్ పోస్టింగ్స్ అన్నీ మీకు ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంకొన్ని కాలేజెస్‌లో ఎలా ఉంటుందంటే థియరీ పార్ట్ అంతా వాళ్ళు ఫ్యాకల్టీకి వీలున్నప్పుడు మాత్రమే చెప్తారు. లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చెప్తారు. అండ్ మిగతా టైం అంతా మీరు ల్యాబ్‌లో పోస్టింగ్స్ ఉంటాయి. ఆ పోస్టింగ్ టైంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలా హెల్ప్ చేసినందుకు మీకు వాళ్ళు స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు. 2000 to 3000 పర్ మంత్ పే చేస్తారు మీకు. బట్ అన్ని కాలేజెస్‌లో మాత్రం స్టైఫండ్ పే చేయరు. కొన్ని కాలేజెస్‌లో మాత్రమే పే చేస్తారు. సో కమింగ్ టు ది టాపిక్, సిలబస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇది సిలబస్ పీడిఎఫ్. సో 2 years కాబట్టి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంటో చూద్దాం. ఎగ్జామ్స్ మాత్రం మీకు సెకండ్ ఇయర్లోనే ఉంటాయి, కానీ ఫస్ట్ ఇయర్ కొంత సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు, సెకండ్ ఇయర్లో కొంత సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు. సో సిలబస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ పేపర్ 1, 2 and 3. పేపర్ 1లో మాత్రం బేసిక్ హ్యూమన్ సైన్సెస్. అందులో మీకు బేసిక్స్ ఆఫ్ అనాటమీ, బేసిక్స్ ఆఫ్ ఫిజియాలజీ, బేసిక్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ బేసిక్స్ ఆఫ్ బయోస్టాటిక్స్. సో అనాటమీ అంటే మనకి అనటామికల్ క్లాసెస్ చెప్తారు. బేసిక్స్ ఆఫ్ అనాటమీ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం ఒకటే క్వశ్చన్ వస్తుంది 3 పేపర్స్లో కూడా. ఫిజియాలజీ కూడా అంతే, ఒకటే క్వశ్చన్ వస్తుంది. అండ్ బేసిక్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఇక్కడ బయోకెమిస్ట్రీ బేసిక్స్ అన్నారు కదా, సెంట్రిఫ్యూజ్ కానీ బ్యాలెన్సెస్ కానీ ఇలాంటి సింపుల్ ఓవరాల్ క్వశ్చన్స్లో సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ బేసిక్స్ ఆఫ్ బయోస్టాట్స్లో మీన్, మోడ్ దీని గురించి ఉంటుంది. పేపర్ 2కి వస్తే బేసిక్స్ ఆఫ్ పథాలజీ, బేసిక్స్ ఆఫ్ బ్లడ్ బ్యాంకింగ్, బేసిక్స్ ఆఫ్ మైక్రోబయాలజీ, బేసిక్స్ ఆఫ్ సెంట్రల్ స్టెరిలైజేషన్ సర్వీసెస్. సో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ పథాలజీలో మనకి హెమటాలజీ ఉంటుంది, క్లినికల్ పథాలజీ ఉంటుంది, హిస్టోపథాలజీ ఉంటుంది, సైటోపథాలజీ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి పథాలజీ. అండ్ బ్లడ్ బ్యాంకింగ్ కూడా మనకి ఎగ్జామ్లో మాత్రం ఒక పథాలజీ పేపర్లోనే బ్లడ్ బ్యాంకింగ్ కూడా కల్పిస్తాడు. సో బ్లడ్ బ్యాంకింగ్ అంటే క్రాస్ మ్యాచింగ్ కానీ బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ మనకి బ్లడ్ బ్యాంకింగ్లో టాపిక్లో వస్తుంది. బేసిక్స్ ఆఫ్ మైక్రోబయాలజీలో మళ్ళీ మనకి మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఉంటుంది అండ్ సైంటిస్ట్ గురించి ఉంటుంది. ఇవన్నీ బేసిక్స్లో ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ సెంట్రల్ స్టెరిలైజేషన్ సర్వీసెస్. సో ఇది కూడా మనకి మైక్రోబయాలజీ క్వశ్చన్ పేపర్లోనే వస్తుంది. స్టెరిలైజేషన్ గురించి అంటే ప్లేస్ని ఎలా స్టెరైల్ చేసుకోవాలి, బ్లడ్ కల్చర్స్ అన్నీ ఎక్కడ ప్రాసెస్ చేస్తారు, ఇవన్నీ సెంట్రల్ స్టెరిలైజేషన్ సర్వీసెస్లో మనకు వస్తాయి. నెక్స్ట్ పేపర్ 3లో హాస్పిటల్ అవేర్నెస్, familiarization of different tables, tubes in surgical department, surgical awareness, preparation of patient for surgery, patient related services, communication and computer skills, audio and visual aids. సో ఇక్కడ హాస్పిటల్ అవేర్నెస్ గురించి ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని అంటే బయోమెడికల్ వేస్ట్ ఉంటుంది. అంటే హాస్పిటల్లో ఎక్కడున్నా కానీ డస్ట్బిన్స్ డిఫరెంట్గా ఏమేమి ఉంటాయి, మనం వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్నది ఉంటుంది. సర్జికల్ డిపార్ట్మెంట్స్లో యూస్ చేసే దాని గురించి డీటెయిల్గా ఉంటుంది. పేషెంట్ రిలేటెడ్ సర్వీసెస్ ఏమైనా ఉంటుంది. సిలబస్ ఫర్ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్లో మెయిన్గా బేసిక్స్ అన్నీ అయిపోయాయి కదా, ప్రతి సబ్జెక్ట్లోంచి ఒక బేసిక్ పాయింట్స్ అన్నీ చెప్పేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మాత్రం ఇన్ డెప్త్గా వెళ్తారు. సో ఇక్కడ పేపర్ 1లో వచ్చేసి పాథాలజీ, బ్లడ్ బ్యాంకింగ్, detailed techniques of clinical pathology, histopathology, cytopathology and biopsy. సో ఇక్కడ ఫస్ట్ పాథాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హీమోస్టాటిక్ అండ్ pathology, forensic lab investigation, autopsy, routine staining techniques in hematology, clinical pathology and investigation. సో ఓవరాల్గా అయితే pathology అంటే హెమటాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బ్లడ్ బ్యాంకింగ్ గురించి ఉంటుంది అండ్ డీటెయిల్డ్ టెక్నిక్స్ ఆఫ్ క్లినికల్ pathology. సో ఒక ల్యాబ్లో మనకు ఒక పేషెంట్ టెస్ట్ ఏదైనా ఏమేమి శాంపిల్స్ వస్తాయి, వాటికి ఏమేమి టెస్టులు చేస్తారు అని ఇన్ డీటెయిల్గా ఇక్కడే తెలుసుకుంటారు. ఆ టెస్ట్లో టైప్స్ ఏంటి, ఎలా చేస్తారు, నార్మల్ రేంజెస్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి, క్రిటికల్ రేంజెస్ ఏంటి అని సెకండ్ ఇయర్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డీటెయిల్డ్ టెక్నిక్స్ ఆఫ్ క్లినికల్ పెథాలజీ అంటే యూరిన్ టెస్ట్ ఉంటుంది అండ్ స్టూల్ టెస్ట్లు ఉంటాయి కదా, సో వాటికి ఏమేమి టెస్ట్లు యూస్ చేస్తారు అని ఇక్కడ చెప్తారు. హిస్టోపాథాలజీలో అయితే టిష్యూ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఒక బయాప్సీ వచ్చినప్పుడు ఎలా ఫిక్సేషన్ చేస్తారు, ఎంబెడింగ్ ఎలా చేస్తారు, ట్రిమ్మింగ్ కానీ సెక్షన్ కటింగ్ అండ్ స్టెయినింగ్ ఇవన్నీ హిస్టోపాథాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అండ్ సైటోపెథాలజీలో బాడీ ఫ్లూయిడ్స్ అన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు అని సైటోపెథాలజీలో ఉంటుంది. బయోప్సీ అని అంటే ఒకవేళ టైప్స్ ఆఫ్ బయోప్సీస్ ఏమేమి ఉంటాయి, బయోప్సీ వచ్చినప్పుడు దాని ఫిక్సేషన్ ఎలా చేయాలి, డీకాల్సిఫికేషన్ ఎలా చేయాలి, టిష్యూ ప్రాసెసింగ్కి దాన్ని ఎలా రెడీ చేయాలి అన్నది ఈ టాపిక్లో చెప్తారు. అండ్ హీమోస్టాటిక్ అండ్ పెథాలజీ హెమటాలజీ గురించి కంప్లీట్గా ఉంటుంది. లైక్ బ్లడ్ బాండ్ డిసీజెస్ ఏమేమి ఉంటాయి, మలేరియాని ఎలా డిటెక్ట్ చేయాలి, అండ్ నార్మల్ ఆర్బీసీ కౌంట్ ఎంత, డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత, ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత, ఏ కేసెస్లో ఇంక్రీజ్ అవుతుంది, ఏ కేసెస్లో డిక్రీజ్ అవుతుంది, హెమటాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఎక్కువ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అయితే జనరల్గా అయితే చెప్పరు, ఎగ్జామ్స్కి కూడా అది రాదు. రొటీన్ స్టెయినింగ్ టెక్నిక్స్ ఇన్ హెమటాలజీలో చాలా స్టెయిన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ అయిన స్టెయిన్ అయితే H&E, హెమటాక్సిన్ అండ్ ఇయోసిన్ స్టెయిన్, తర్వాత ప్యాప్ స్టెయిన్, అండ్ ఇంకా కొన్ని స్పెషల్ స్టెయిన్స్ ఉంటాయంటే అది రెగ్యులర్గా చేయరు. లైక్ జిమ్సా స్టెయిన్ కానీ, GMS స్టెయిన్ అండ్ టాలిడిన్ బ్లూ, వోల్ స్టెయిన్, రెటిక్ స్టెయిన్ ఇవన్నీ ఉంటాయి. సో వాటి గురించి ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ క్లినికల్ పెథాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్. క్లినికల్ పెథాలజీ అంటే సేమ్ యూరిన్ టెస్ట్లు కానీ స్టూల్ టెస్ట్లు అన్నీ క్లినికల్ పెథాలజీలో చేస్తారు. అండ్ నెక్స్ట్ పేపర్ 2 మైక్రోబయాలజీ, పారాసైటాలజీ అండ్ మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, వైరాలజీ, ఇమ్యూనాలజీ టెక్నిక్స్, యానిమల్ కేర్. సో ఇక్కడ మైక్రోబయాలజీలో మెయిన్గా మనకి కల్చర్ మీడియా ప్రిపరేషన్స్ కానీ, సైంటిస్ట్ల గురించి లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ మైక్రోస్కోప్ కనిపెట్టింది ఎవరు అన్న దగ్గర నుంచి వ్యాక్సిన్స్ కనిపెట్టిన సైంటిస్ట్ల గురించి ఎవ్రీ డీటెయిల్ ఈ మైక్రోబయాలజీ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పారాసైటాలజీలో మాత్రం మనకి పారాసైట్స్ ఉంటాయి కదా, లైక్ మస్కిటో కానీ, హుక్ వామ్, ఇవన్నిటి గురించి పారాసైటాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ పారాసైటాలజీ నుంచి కూడా డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, లైక్ లైఫ్ సైకిల్ ఆఫ్ మలేరియా కానీ, హుక్ వామ్ కానీ. అండ్ మైక్రోబయాలజీ నుంచి కూడా డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియాలజీ టెక్నిక్స్ ఉంటాయి కదా, స్టెరిలైజేషన్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ బ్యాక్టీరియాలజీ టాపిక్లో వస్తాయి. మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగస్. సో ఫంగస్ గురించి కూడా క్లాసిఫికేషన్స్ ఉంటాయి, ఫంగల్ క్లాసిఫికేషన్స్, వాటిలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. నెక్స్ట్ వైరాలజీ అండ్ ఇమ్యూనాలజీ టెక్నిక్స్. సో వైరాలజీలో కూడా టైప్స్ ఆఫ్ వైరస్ ఉంటుంది. ఏదైనా వైరస్ గురించి ఇన్ డీటెయిల్గా రాయమంటే ఆన్సర్ అంతా రాయాలి. లైక్ వైరస్ స్ట్రక్చర్ ఏంటి, మార్ఫాలజీ ఎలా ఉంటుంది, అండ్ డిసీజెస్ కాజ్డ్ ఏంటి, మళ్ళీ దానికి క్యూర్ ఏంటి, ఇవన్నీ ఆన్సర్లో రాయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఇమ్యూనాలజీ టెక్నిక్స్లో అంటే IgM మనం టెస్ట్లు చేస్తాం కదా, యాంటీజెన్ యాంటీబాడీ డిటెక్షన్ లైక్ ఎలిజా టెక్నిక్స్, ఇవన్నీ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఏ రియేజెంట్స్ యూస్ చేస్తారు, మెషిన్స్ ఏంటి, అవన్నీ ఇమ్యూనాలజీ టెక్నిక్స్లో నేర్పిస్తారు. అండ్ యానిమల్ కేర్ గురించి ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్స్ అయితే ఏమీ రావు, బట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అంతే. నెక్స్ట్ పేపర్ 3లో బయోకెమిస్ట్రీ, టెక్నిక్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మెటబాలిజం. సో బేసిక్ బయోకెమిస్ట్రీ మనకి ఫస్ట్ ఇయర్లో సెంట్రిఫ్యూజ్ గురించి అయిపోతుంది, బ్యాలెన్సెస్ గురించి అయిపోతుంది, అలాంటి బేసిక్స్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ బయోకెమిస్ట్రీ అంటే ఇన్డెప్త్గా కొంచెం వెళ్తారు. అండ్ టెక్నిక్స్ ఏమేమి యూస్ చేస్తారు, పిపెట్స్ నుంచి పిపెటింగ్ ఎలా చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్ని బయోకెమిస్ట్రీలో నేర్పిస్తారు. అండ్ క్లినికల్ ఆస్పెక్ట్స్, సెరలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇమ్యూనాలజీ టెక్నిక్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వేరియస్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ, కంప్లీట్ యూరిన్ అనలైజేషన్. సో ఇక్కడ వేరియస్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ అంటే CSF అనాలిసిస్ ఉంటుంది. అంటే ఏం చేస్తారంటే CSF శాంపుల్ డిపార్ట్మెంట్కి బయోకెమిస్ట్రీకి వచ్చినప్పుడు ఆ CSF శాంపుల్ క్వాంటిటీ దగ్గర నుంచి, కలర్ దగ్గర నుంచి, అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ మనం టెస్ట్ చేయాలి, బయోలాజికల్ ప్రాపర్టీస్ మనం టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు అన్నది ఈ టాపిక్లో ఉంటుంది. నెక్స్ట్ సెరలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అని అంటే మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ యాంటీజెన్ యాంటీబాడీ డిటెక్షన్స్ కానీ ఇవన్నీ జరిగేది CM శాంపుల్తోనే. సో ఆ టెస్ట్లన్నీ ఎలా చేస్తారు అని ఇక్కడ కంప్లీట్ చేస్తారు. ల్యాబొరేటరీ మేనేజ్మెంట్, ఫర్టిలిటీ స్టడీ ఇంక్లూడింగ్ DNA అండ్ RNA ఇన్వెస్టిగేషన్స్. ల్యాబొరేటరీ మేనేజ్మెంట్ బయోకెమిస్ట్రీలో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ మెషిన్స్ అనేవి బయోకెమిస్ట్రీలోనే ఉంటాయి. మిగతా వేరే డిపార్ట్మెంట్స్లో లైక్ మైక్రో అయినా హిస్టోపెథాలజీలోనైనా మాన్యువల్ వర్క్ చేసుకోవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికే మాన్యువల్ వర్క్స్ చేస్తారు చాలామంది, బట్ బయోకెమిస్ట్రీలో మాత్రం ఎక్కడ కూడా ఎంత చిన్న ల్యాబ్లో అయినా కానీ మాన్యువల్ ప్రాసెసెస్ ఎవ్వరూ చేయరు. బికాస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎక్విప్మెంట్, రియేజెంట్స్ ఎక్సెట్రా. మెషిన్స్లోనే ఒక్క మెషిన్ తీసుకున్న చాలు ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లు వస్తాయి. సో
మెషిన్స్ ఎలా యూస్ చేయాలి, ఆ మెషిన్స్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది బయోకెమిస్ట్రీలో చెప్తారు. లైక్ క్వాలిటీ కంట్రోల్స్ కానీ క్యాలిబ్రేషన్స్ కానీ ఇవన్నీ ఎలా రన్ చేయాలి, ఒక మెషిన్ని మెయింటైన్ ఎలా చేయాలి, రియేజెంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలన్నది బయోకెమిస్ట్రీలో చెప్తారు. ఇన్స్ట్రుమెంటేషన్ స్టడీ, ఇన్స్ట్రుమెంట్ మెజర్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్. సో ఇన్స్ట్రుమెంట్స్ గురించి కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ స్టడీ అంతా మనకి బయోకెమిస్ట్రీలో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాక్టికల్స్లో అయితే జనరల్గా మనకి ఒక 3 టెస్ట్లు ఉంటాయన్నమాట ప్రాక్టికల్స్లో. ఫస్ట్ స్పాట్ టెస్ట్ పెడతారు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఒక 5 to 10 ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ పెడతారు. లైక్ సెంట్రిఫ్యూజ్ పెడతారు, ఒక గ్లాస్ వేర్ పెడతారు, ఒక కెమికల్ పౌడర్ పెడతారు. సో మీరు అదంతా విజువల్గా చూసి అదేంటో రాయాలి, ఇన్స్ట్రుమెంట్ యొక్క యూజెస్ ఏంటో మెన్షన్ చేయాలి, అంతే. ఒక 1 or 2 లైన్స్ మెన్షన్ చేయాలి. తర్వాత మీకు థియరీ అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. ప్రాక్టికల్స్లోనే స్పాట్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి మీరు ప్రాసెస్ అంతా రాసి ఉంచాలి. ఆ తర్వాత ఫైనల్గా వైవా క్వశ్చన్స్లో మీరు ల్యాబ్లో చేసే ప్రతి ఒక్క చిన్న పని కూడా అడుగుతారు. సో ఎప్పుడు థియరీ చదువుతూనే కాకుండా ల్యాబ్లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, మీరు ఆ వర్క్ చేయడానికి ట్రై చేయండి. బయోకెమిస్ట్రీ పాథాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను వీడియో చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ విజిట్. అండ్ నెక్స్ట్ నేను ఏం టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో కింద కామెంట్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో ఐల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.